దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. వెల్కమ్ టు ధృత మీడియా. మన తెలుగు సాంప్రదాయంలో పవిత్రమైన వ్రతాల్లో వరలక్ష్మి వ్రతం ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. లక్ష్మీదేవి ఆశీస్సులతో స్త్రీలకు సౌభాగ్యం, సంతోషం, సమృద్ధి లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతం ఆచరించడం ద్వారా అష్టైశ్వర్యాలు, దీర్ఘసుమంగళి జీవనం కలుగుతాయి. ఈ వ్రతంలో ముఖ్యమైన భాగం వాయనం ఇవ్వటం. ఈ రోజు వాయనం గురించి, దానికి కావలసిన పదార్థాల గురించి, ఇచ్చే విధానం గురించి సవివరంగా తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతం కేవలం ఆచారం మాత్రమే కాదు, ఇది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందే మార్గం. స్త్రీలు తమ కుటుంబ సౌఖ్యం, సంతోషం, ఆరోగ్యం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణ మాసంలో 2వ శుక్రవారం ఈ వ్రతం జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీ ఆ శుభదినం. ఈ రోజు లక్ష్మీదేవిని భక్తితో పూజిస్తే ఆ తల్లి కరుణతో సకల సంపదలు లభిస్తాయని విశ్వాసం. సంపద అంటే డబ్బు మాత్రమే కాదు, ధాన్యం, జ్ఞానం, ఆరోగ్యం, సంతోషం, సౌభాగ్యం ఇవన్నీ లక్ష్మీదేవి ఇచ్చే వరాలు. పూజ తర్వాత ముత్తైదువులకు వాయనం ఇవ్వటం చాలా ముఖ్యం. ఈ వాయనం ద్వారా లక్ష్మీదేవి పూర్తి అనుగ్రహం పొందొచ్చు. వాయనం ఇవ్వటానికి కావలసిన పదార్థాలు చాలా సరళంగా ఉంటాయి. ఇవి మన ఇంట్లో సులభంగా దొరికేవే. మొదటిగా పసుపు, ఇది సౌభాగ్యానికి, పవిత్రతకు చిహ్నం. కుంకుమ లక్ష్మీదేవి ఆశీస్సులను సూచిస్తుంది. తమలపాకులు ఈ వ్రతంలో తప్పనిసరి. 2 వక్కలు సాంప్రదాయంలో భాగం. నానబెట్టిన శనగలు శుభ ఫలితాలనిస్తాయని నమ్మకం. జాకెట్ ముక్కలు స్త్రీల సౌభాగ్యానికి చిహ్నం. గాజులు సౌందర్యానికి, సంతోషానికి సంకేతం. రూపాయి నాణెం ధన సంపదను సూచిస్తుంది. పూలు పవిత్రత, భక్తిని తెలియజేస్తాయి. పండ్లు సమృద్ధి, ఆరోగ్యానికి ప్రతీక. పసుపు కొమ్ము లక్ష్మీదేవి ఆశీస్సులకు చిహ్నం. ఈ పదార్థాలన్నీ సిద్ధం చేసుకొని ఒక ప్లేట్లో లేదా బుట్టలో అందంగా అమర్చుకోవాలి. ఈ పదార్థాలు సరళంగా ఉన్నప్పటికీ వీటిని భక్తితో, శ్రద్ధతో సిద్ధం చేసుకోవటం చాలా ముఖ్యం. వాయనం ఇవ్వటం ఒక పవిత్రమైన ఆచారం. దీన్ని శ్రద్ధగా, నియమంగా చేయాలి. ముందుగా 3, 5, 9 లేదా 11 మంది ముత్తైదువులను ఇంటికి ఆహ్వానించాలి. వీరు సౌభాగ్యవతులై ఉండాలి. వారిని ఇంటికి ఆహ్వానించిన తరువాత వారి నుదుటిపై కుంకుమ బొట్టు పెట్టాలి, గంధం రాయాలి, వారి పాదాలకు పసుపు రాయాలి. ఇది సౌభాగ్యానికి చిహ్నం. పసుపులో కొద్దిగా నీరు కలిపి ముద్దలా చేసి మంగళసూత్రం కోసం ఇవ్వాలి. ముత్తైదువుల చేతులకు తోరం కట్టాలి, ఇది శుభ సంకేతం. ఒక ప్లేట్లో వాయనం సిద్ధం చేయాలి. అందులో జాకెట్ ముక్క, 2 తమలపాకులు ఉంచాలి. తమలపాకు కాడలు ఇచ్చే వారి వైపు, చివర్లు తీసుకునే వారి వైపు ఉండేలా చూసుకోవాలి. తమలపాకులపై పసుపు, కుంకుమ, 2 వక్కలు, గాజులు, 2 పండ్లు, పూలు, పసుపు కొమ్ము, రూపాయి నాణెం, నానబెట్టిన శనగలు ఉంచాలి. ఈ ప్లేట్ను ముత్తైదువులకు అందించాలి. ఈ సమయంలో ఈ శ్లోకాన్ని చదవాలి. ఇందిరా ప్రతి గృహ్ణాతు ఇందిరా వైదదాతిచ, ఇందిరా తారకావాభ్యం, ఇందిరాయై నమో నమః. వాయనం అందించిన తరువాత ముత్తైదువుల ఆశీర్వాదం తీసుకోవాలి. వాయనం ఇచ్చే వారిలో చిన్నవారు ఉంటే వారి చేతిలో అక్షింతలు వేసి వారి గాజులకు నమస్కరించి ఆ అక్షింతలను తలపై వేసుకోవాలి. ఈ విధంగా శ్రద్ధతో, భక్తితో వాయనం ఇస్తే లక్ష్మీదేవి పూర్తి ఆశీస్సులు లభిస్తాయి. వాయనం ఇవ్వటం కేవలం ఆచారం కాదు, ఇది లక్ష్మీదేవి ఆశీస్సులను పంచుకోవటం. ఈ వాయనం ద్వారా మనం మన భక్తిని, శ్రద్ధను, సాంప్రదాయాన్ని గౌరవిస్తాం. లక్ష్మీదేవి సంపదలను ఇచ్చే తల్లి. ఈ సంపదలు డబ్బు మాత్రమే కాదు, జ్ఞానం, ఆరోగ్యం, సంతోషం, సౌభాగ్యం, దానం, పశువులు ఇవన్నీ లక్ష్మీదేవి ఇచ్చే వరాలు. వాయనం ఇవ్వటం ద్వారా ఈ సంపదలను ఇతరులతో పంచుకుంటాం. ఈ ఆచారం మన సాంప్రదాయంలో స్త్రీల గౌరవాన్ని, సౌభాగ్యాన్ని సూచిస్తుంది. కాబట్టి ఈ వ్రతాన్ని, వాయనం ఆచారాన్ని భక్తితో, శ్రద్ధతో ఆచరిద్దాం. వరలక్ష్మి వ్రతం మన సాంప్రదాయంలో పవిత్రమైన ఆచారం. ఈ వ్రతం ద్వారా లక్ష్మీదేవి ఆశీస్సులు పొంది మన కుటుంబంలో సౌఖ్యం, సమృద్ధి నిండాలని కోరుకుందాం. వాయనం ఇవ్వటం ద్వారా మన భక్తిని, సాంప్రదాయాన్ని గౌరవిద్దాం. ఈ ఆగస్టు 8న శుక్రవారం మీరు కూడా ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించి లక్ష్మీదేవి కృపా కటాక్షాలను పొందండి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ధృత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.